హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అయితే జ్యోతి వాళ్ళ ఇంట్లో వినాయకుడి చవితి పూజ ఎలా జరిగిందనేది మొత్తం మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ముందుగా అయితే ఇంట్లో పూజ అంతా అయిపోయింది. తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను అయితే జ్యోతి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మా తమ్ముడు వాళ్ళేమో గణేషుడిని తీసుకొచ్చిర్రు, పూజకు సంబంధించిన సామాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసిర్రు. గణేషుడిని తీసుకొచ్చిర్రు, అక్కడ పెట్టిర్రు కదా. ఇంకేమో డెకరేషన్ ఇటు వచ్చేస్తే డెకరేషన్ స్టార్ట్ చేసిర్రు. బ్యాక్ డ్రాప్ కట్టిర్రు, ఎంత బాగుంది కదా. గ్రీన్ కలరు, రెడ్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోని బ్యాక్ డ్రాప్ సూపర్ ఉంది. ఇంకా డెకరేషన్ కూడా అంతే సూపర్గా చేసిర్రు మా వాళ్ళు. జ్యోతి ఏమో ఇంకా వంట గదిలో ఉంది, అందుకని డెకరేషన్స్ ప్రిపరేషన్ అంతా మా తమ్ముళ్ళు తీసుకున్నారు. ముందు పాల తాలికలు తయారవుతున్నాయి కదా, తర్వాత ఇంకా నైవేద్యాలన్నీ తయారు చేసి పూజ స్టార్ట్ చేసేస్తారు. మీరందరు పూజ ఎట్లా చేసుకున్నారు? అందరికీ పూజ మంచిగా జరిగిందని అనుకుంటున్నా. ఆ దేవుడు మీరు కోరుకున్న కోరికలన్నీ తీర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఏం మాట్లాడో తెలుస్తలేదు, ఇంకా అంత మంచిగా జరగాలని కోరుకుంటానా. వినాయకుడు పూజ, వరలక్ష్మి వ్రతము, బోనాలు ఇవన్నీ ఇంట్లో చేసుకునేటివి కదా, మంచిగా అనిపిస్తాయి. ప్రశాంతంగా పూజ చేసుకున్నంతసేపు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా మా తమ్ముడోళ్ళు కూడా మంచిగా పూజ మంచిగా చేసుకున్నారు. ముందుగా అయితే మా తమ్ముడు, ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఇంకా మంచిదట. ఇందులో మాత్రం మా జ్యోతికి మా తమ్ముడు మంచిగా హెల్ప్ చేస్తాడు. పూజ చేసుడు దేవుడికి అదంతా మా తమ్ముడు బాగా చేస్తాడు అన్నట్టు. అందుకే వినాయకుడిని కూడా వాడే చేస్తాడు. వినాయకుడిని మంచిగా ముందు పీఠం వేసి మంచిగా కూర్చోబెట్టి ఇంకా పూజకు అంత స్టార్ట్ చేసిర్రు. డెకరేషన్ చాలా బాగుంది కదా, వెనకాలైతే మండపం లాగుంది మంచిగా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా చిన్నోడు హిమాంశు దండం పెట్టుకో అంటే ఎంత క్యూట్గా పెట్టుకుంటాడు వాడు. పిల్లలు ఇట్లా దండం పెట్టుకుంటే, ఇట్లా గణపతి అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ మస్తు ఇష్టం కదా. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు ఎంత మంచిగా అనిపిస్తుందో, ఆయనను తిరిగి గంగమూళ్ళకు పంపాలంటే కూడా అంతే బాధ అయిపోతుంది కదా అందరికీ. కానీ ఉన్నంతసేపు హ్యాపీగా చేసుకోవాలి అందరూ. ఇంకా పూజ స్టార్ట్ అయింది. మా తమ్ముడు మంచిగా బుక్ పట్టి చదువుతా అంటే ఇంకా మా మర్దలు మంత్రాలన్నీ మళ్ళీ జపించుకుంటా అక్షింతలు వేసుకుంటుంది. వినాయకుడి పూజ ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంట్లో ఉంటే. ఇగో ఇట్లా ఇంట్లో చేసుకుంటే, మళ్ళీ దంపతులు చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీరందరూ కూడా మంచిగా చేసుకున్నారు కదా ఈ పూజ. ఇక కొత్తగా మన ఛానల్ ఎవరన్నా కనుక చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో మా చిన్నోడు వాడి మాటలు, క్యూట్ మాటలన్నీ ఈ వీడియోలో పెడతా, అది కూడా చూసేయండి. మీరందరూ కూడా మన వినాయకునికి మంచిగా దండం పెట్టుకోండి. మీ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకోండి. ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గా వస్తుంది, ఎందుకంటే నిన్న పూజ కొంచెం జ్యోతి వాళ్ళది లేట్ అయింది, అందుకని ఇప్పుడు మీకు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వవిఘ్నోప శాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की